క్యాన్ పడిపోయింది అనుకోరు కదా అదే చూసుకొని నిలబడి అందరికీ థ్యాంక్ యూ. ఇది తొక్కేస్తాండు బా ఏం కాదు ఏం కాదు. మేఘాలు వేస్తాం. అడ్డం తీసుకోండి. అయ్యా 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 ఏంది ఇది? ఫ్యాక్టరీ పెట్టుకోండి. ఫోటో దిగురా అరుణ్. బెంగళూరులో బిర్లా వైట్ వాల్ పెట్టించుకున్నట్లో సీనియర్ ల్యాండ్ ఓనర్. నీకు మామ అవుతారా? అవును. పోదండి పని ఏం కావాలా? బ్రో ఇక్కడ కొంచెం క్లోజ్ చేసి డోర్ ఆ పక్కన క్లోజ్ చేసి సోదరా పద ముందు పద. ఓన్లీ 25 మంది దూరంగా ఉండేవాళ్ళ బిల్డింగ్ 350 ఓన్లీ అమ్మాయిలు. బస్సులు వెళ్తున్నాయి చౌడేపల్లి, చౌడేపల్లి మంచాండి కొనుగోలు వరకు, బెంగళూరు రోడ్డు, మల్లిపేట టౌన్లో 2 బస్సులు. పదండి లోపల పదండి. కట్టిత్తు వెనకాలమ్మా.
అన్న బ్రో 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 అందరికీ నా మీదే కాదు. నా జట్టు కొంచెం లేదులే కరెక్ట్గా మొత్తం మంచిదే లేదన్నట్టు లేనా పోలేదు. రండి అర్థం వచ్చేస్తున్నారు సార్. కొంచెం రండి. ఖచ్చితంగా నేను చెప్పినా కదా ఉండేట్లు కూడా నా దగ్గర అన్ని చేసేసుకోండి. ఇప్పుడైతే మీరు ఏమనుకుంటే అది నడుస్తుంది. ఇప్పుడు చేసుకోండి వల్ల పరిస్థితులు రాబోయే కాలం కూర్చోండి బాగుంది కూర్చోండి కదా బాగుంది కూర్చోండి సార్ బాగుంది. నువ్వు చెప్పినావు కాబట్టి కొంచెం అది సెల్ వస్తుంది. ఓకే ఈరోజు పొలమనేరు పట్టణ ప్రాంతంలో సాయి కిషోర్ జూనియర్ కాలేజీ అన్ని హంగులతో కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒక అనుభవం ఉండేటువంటి యువకులు ఈరోజు అటు ఎన్పిఎస్ స్కూల్ నుంచి ఇటు పక్క సాయి కిషోర్ జూనియర్ కాలేజీ వరకు గతంలో ఉన్నటువంటి అనుభవంతో బ్రహ్మాండంగా కూడా మంచి అట్మాస్ఫియర్లో మంచి బిల్డింగ్ ఫెసిలిటీస్తో అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కెమిస్ట్రీకి కావాల్సినటువంటి ల్యాబ్స్తో కూడా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి టీచింగ్ స్టాఫ్తో కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే పూజా కార్యక్రమం చేసుకొని లాంఛనంగా ప్రారంభించుకోవడం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల అంటే పొలమనేరు నియోజకవర్గంలో రూరల్ పరిధిలో ఉండేటువంటి విద్యార్థులకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబాలకు నేరుగా రావడానికి వాళ్ళకి బస్ సౌకర్యం కూడా తీసుకొచ్చి ఇక్కడనే అమ్మాయిలకు హాస్టల్ ఫెసిలిటీ కూడా
బయట నుంచి ఉండే అమ్మాయిలు దూరం నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇదే ప్రిమిసెస్లో లోపలనే అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీతో కూడా ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రూరల్ పరిధిలో ఉండేటువంటి అందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ యువకులుగా వీళ్ళు స్థాపించారు కాబట్టి, చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలరనేటువంటి నమ్మకం కూడా ఈరోజు గత అనుభవంలో, ఎందుకంటే ఇదివరకు వాళ్ళు రన్ చేసినటువంటి స్కూల్స్ ద్వారా ఉండే అనుభవంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారని అనుకుంటున్నాం. మంచి ప్రిన్సెస్లో ఈ కాలేజీ బాగా ఎదగాలని, ఈ ప్రాంతం మొత్తం కూడా ఉండేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళ విద్యాభివృద్ధికి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఇదే విధంగా అంచెలంచెలుగా ఇంకా బాగా ఎదగాలని. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మనకు టెక్నికల్ కోర్సెస్ కానీ రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రభుత్వ పరంగా ఇంకా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ముందు చేశారో ఆ గ్రూప్లో ఉండేటువంటి వారందరూ ఆ ఇన్స్టిట్యూషన్స్ను ఇంకా పెంచి ఈ ప్రాంతానికి లబ్ధి చేకూర్చాలని చెప్పి నేను వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. ఇది ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, ఎందుకంటే మన గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాంతానికి ఇంకా బాగా ఉపయోగపడే విధంగా వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ భగవంతుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ను బాగా మంచి ఎత్తుకు తీసుకెళ్ళి బాగా ఇంకా పెరిగి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు ట్విన్సా? సూపర్. మన కాలేజీలో ముగ్గురు ట్విన్స్ వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి ఫ్యామిలీ కూడా తీసుకోవాలంటే మంచిదే కదా. ఓకే సార్. కొద్ది క్లోజ్ ఇంకా లాక్ చేయండి. సార్ వెనక్కి సార్ బాగుంది సార్. స్టిక్ బ్రో సార్. కిషోర్ సార్ మీరు నలుగురు మాత్రం పాపడు మీరు ఈ పక్క వచ్చండి, మీరు ఈ పక్క వచ్చండి. మీరు నలుగురు డాడీ దగ్గర నువ్వు దాకా ముందర అమ్ము పాపను పిల్లలతో. ఓకే రెడీ కూర్చోండి. ఓకే సార్. మీరు వచ్చేయండి. ఓకే మీరు ముగ్గురు ఓకే సార్ బ్రదర్స్ రండి అట్లే ఉండండి. ఓకే సీనియర్ లెక్చరర్ పడి మా పక్కకి రండి. వెనక్కి వచ్చేయండి. లాంగ్ షాట్ తీసుకుని స్టిక్. ఓకే సార్.
పొలం నేలలో బాగా స్వయం కృషి చేస్తాడు సార్. యాక్చువల్గా అందుకొచ్చేసి సిఎస్ఈఎంఏ ప్రోగ్రామ్ మొత్తము బాగా చేయగలరు. మాస్టర్ మైండ్ శ్రీ మేధాలో పనిచేసి ఆయన ఇక్కడ ఉన్నారు. ముగ్గురు బాగా కనబడాలి సార్. ఓకే ఒకటి మాట్లాడకుండా ఇంటర్ ఒకటే కాకుండా కంప్యూటర్స్, క్రికెట్, దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్, ఫిజికల్ వాళ్ళైతే కొంచెం యాక్టివ్గా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటాను. గ్రౌండ్ అంతా ఆయన ఉంటాను క్రికెట్. కంప్యూటర్ ఫ్యాకల్టీ. అందుకే ఏదైనా ఉంటే చెప్పిన అప్పుడు కూడా చేయి బాగా సపోర్ట్ చేశాను సార్. ఈవెన్ కాలేజ్లో కూడా ఏదో ఒక పీరియడ్ పీటీ అని కాకుండా క్రికెట్ కావాలనుకునే వాళ్ళకి హాఫ్ డే ఫుల్గా ఫోకస్ వాళ్ళకి చేస్తాను. 2 days ముందు అందుకే మా ఎముకలు ఎముకలకే పోవాలి వెళ్ళని పోదు. వాళ్ళ కోడలు వచ్చి ఓకే అందం గుర్చేయండి. ఓకే హాయ్ హాయ్ అందరికీ హాయ్ మరి గమనించలేదు అనుకోవద్దండి. హాయ్ కంగ్రాచులేషన్స్ హ్యాపీ బర్త్డే శ్రీ హాయ్ మేడం థ్యాంక్ యూ మిడిల్